డాన్స్ బ్యాక్ టు బ్యాక్ చేసింది కావచ్చు అంటే లైక్ అన్ని సాంగ్స్ లో డాన్స్ లేదు సో ఎలా అనిపిస్తుంది చాలా టైర్డ్ గా కనిపిస్తున్నారు బట్ అండ్ ఇంకొకటి కాంప్లిమెంట్ తీసుకోండి సినిమాలో ఏ క్యారెక్టర్ చేసినా అదే క్యారెక్టరేషన్ లో కనిపిస్తారు మాకు మీనాక్షి గారు అంటే లైక్ మనకి సంక్రాంతి వస్తువులో మీరు కావచ్చు అండ్ ఇందులో చారులత గారే కనిపించారు ఎక్కడ కనిపించారు అండ్ డాన్స్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది ద బెస్ట్ కాంప్లిమెంట్ అన్ యాక్టర్ కెన్ గెట్. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అంటే అవును ఎస్ ఈ సినిమాలో అండ్ ఈ క్యారెక్టర్తో నేను చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్సెస్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఛాలెంజెస్ కూడా ట్రై చేశాను. వన్ ఆఫ్ ఇట్ అది ఒక క్యూట్ మాసీ వేలో వీ ప్రెజెంటెడ్ భీమవరం బాల్మా సాంగ్. అలాగే కామెడీ స్పేస్ అండ్ చారులత క్యారెక్టర్ ఒక చాలా క్యూట్ హైపర్ ఒక చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అది. సో నేను ట్రై చేసింది యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ టు బ్రింగ్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ దట్. అండ్ అంటే షీ డస్ నాట్ నో ద వరల్డ్, అది అస్సలు ఐడియా లేదు వరల్డ్ గురించి. సో అది ఒక స్మాల్ వరల్డ్లో ఇన్ హర్ వరల్డ్ వాట్ ఎవర్ ఇస్ హర్ స్పేస్ ఇస్ దాట్. అండ్ చాలా హ్యాపీ ఆడియన్సెస్ రెస్పాన్స్ కూడా చూసి అండ్ రియాక్షన్స్ చూసి మీ కాంప్లిమెంట్స్ ఇచ్చి ఐఎమ్ సో హ్యాపీ. అంటే మై డేస్ మేడ్ అండ్ హోప్ఫుల్లీ ఈ సినిమా ఇంకా ఆడియన్సెస్ ఇట్ రీచెస్ మోర్ ఆడియన్సెస్ అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమందరం ఎంత స్ట్రెస్ నర్వస్నెస్లో నేను ఐ కుడెంట్ స్లీప్. ఆల్సో ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ కాఫ్ అండ్ థ్రోట్. సో అంటే అది అసలు మొత్తం ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ బీన్ ఇన్ దట్ స్పేస్. కానీ ఐఎమ్ సో హ్యాపీ, ఒక రిలీవ్డ్ అంటే ఒక గ్రేట్ రిలీవ్ ఇది. సో చాలా హ్యాపీ. అండ్ ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి హూస్ రియలీ గాన్ అవుట్ అండ్ ఎంజాయిడ్ అండ్ యాక్చువల్లీ పుట్ వాట్ యూ ఫీల్. సో దట్ మేక్స్ అవర్ జాబ్ ఈజీ. ఎందుకంటే వీ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేసి వీ బ్రింగ్ ఇట్ అవుట్. అండ్ మీరు ఆర్గానిక్ వేలో యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తే మీరు కూడా యూనో ఇంకా అది వాట్ యూ సే పుష్ చేస్తారు ఇన్ దట్ వే. సో దట్స్ సో హ్యాపీ. ఐ మీన్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. సో థ్యాంక్ యూ. తిరిగి చెప్పమ్మా. స్పేస్ లేదు ఇక్కడ. అవునండి, అది విన్నాక ఆన్సర్ అక్కడ. ఓకే, అవునండి. అంటే చాలా సంతోషం. ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఒక డ్రీమ్ ఫర్ ఎనీ యాక్టర్. ఒక పెద్ద ఫెస్టివల్ టైంకి నాట్ 1 not 2 కానీ థ్రైస్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఈ ఫ్రెండ్జీ, ఈ క్రేజ్ ఈ ఫెస్టివల్ టైంకి. అండ్ అది ప్రతిసారి ఇట్స్ ఇంక్రీజింగ్ ఓన్లీ. సో నేను చాలా హ్యాపీ. అండ్ అంటే ఐ హోప్ మళ్ళీ అలా అది కోఇన్సిడెన్సెస్ జరిగితే నా లైఫ్లో నేను చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. కానీ ఐ థింక్ ఐ వుడ్ జస్ట్ టేక్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇన్ విత్ ద బ్లెస్సింగ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంతే. రివ్యూలకి ఏం తెచ్చుకోలేదు. అంటే మేము కోర్టు నుంచి తెచ్చుకున్న ఆర్డర్ ఎవరిని ఆపడానికి, ఎవరిని వాళ్ళ పని చేయకుండా చేయడానికి కాదు. సినిమా కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చకపోవడం అనేది మరి కొంచెం ఎటగారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరిని హర్ట్ చేసే ఆర్టిస్ట్ని కానీ టెక్నీషియన్ కానీ అట్లా ఏదన్నా ఇష్టం వచ్చినట్టు రివ్యూ ఇస్తే వాళ్ళ మీద లీగల్గా మూవ్ అవడానికి తెచ్చుకున్న యాక్ట్ అది అంతే. అంతేగాని మీ పని ఎవరిది ఏ రివ్యూని ఆపమనలేదు, ఎవరిని ఏం చెయ్యొద్దాం లేదు మేము. కానీ ఏదైనా డిస్రెస్పెక్ట్ఫుల్గా చేస్తే ఆ రివ్యూలో సినిమా గురించి కానీ ఆర్టిస్ట్ గురించి కానీ టెక్నీషియన్ గురించి అప్పుడు వాళ్ళ గురించి లీగల్గా వెళ్ళడానికి రైట్ తెచ్చుకున్నాం అంతే. ఏం ప్రాబ్లమే ఉంది. రాజుగారు అనేది గుర్తించారు అండ్ దాంట్లో బ్యాక్డ్రాప్లో ఆయన ఏదో లేనట్టుగా ఇది ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకున్నారు సార్. అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు రియల్ క్యారెక్టర్స్లో. అంటే అది చాలా మంది కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అండి. అంటే ఎలా అంటే మీరు ఆంధ్ర సైడ్ మీరు చూసారంటే మీ క్వశ్చన్ నాకు పూర్తిగా అర్థం కాలేదు. రాజుగారి క్యారెక్టర్ అవును, బట్ బ్యాక్ ఎండ్ లో అంటే బంగారం వేసుకుని అదా రిఫరెన్స్ డిఫరెన్స్ మన చుట్టుపక్కలే ఉన్నారు కదండి చాలా మంది. ఇప్పుడు డబ్బులు మనం చాలాసార్లు మీకు సొసైటీలో మీరు వెళ్ళినప్పుడు మీరు వింటుంటారు కదా, మీరు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కూడా చదువుతుంటారు. చాలా రిచ్ పీపుల్ ఎవరైనా ఉన్నప్పుడు సడన్గా చూస్తే వాళ్ళకి యాక్చువల్గా చాలా ఏమంటారు లాసెస్లో ఉన్నాయని తెలుస్తుంది, లేదా కంపెనీ లాసెస్లో ఉందని తర్వాత తెలియదు, బయటికి తెలియదు.
డబ్బులు లేకపోయినా లైఫ్ స్టైల్ వాళ్ళు లైఫ్ స్టైల్ అదే మెయింటైన్ మెయింటైన్ చేస్తుంటారు. చేయాలనుకుంటారు. సో దానివల్ల ఇంకా అప్పుడు వెళ్ళిపోతారు. సో మన రియల్ లైఫ్లో అలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సో నవీన్ గారు మీ చంద్ర గారితో మీ కాంపిటీషన్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆ గుడి మీద ఏరి గుమాస్తా ఏయ్ సో ఆ చేంజ్ ఓవర్ అన్నది కూడా చూపించారు లాస్ట్ లో. Yeah. అసలు నడవరు కాలు కొని పెట్టిన ఆయన. అవును. అదే సో అవన్నీ చేంజ్ ఓవర్స్ అన్ని బాగున్నాయి. మీ కాంబినేషన్ అంటే మీకు ప్రతిసారి మీరు వచ్చిన ప్రతిసారి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ చాలా హిలేరియస్ గా నడుస్తుంటారు. Thank you. సో ఇది కొత్త ఫ్రెండ్స్ గ్యాంగ్ కదా, ఈ గ్యాంగ్ ఎలా ఉంటుంది? కరెక్ట్. సో నేను యాక్చువల్గా ఈ గుమాస్తా క్యారెక్టర్ రాసినప్పుడే ఇది ఎవరు ప్లే చేస్తే బాగుంటుందని చాలా అనుకున్నాం అనమాట మేమంతా. సో ఏదన్నా డిఫరెంట్గా ఉండాలి చాయిస్ అని చెప్పేసి నాకు చంద్ర గారి వర్క్ చాలా ఇష్టం అనమాట. అండ్ తనది స్కిట్స్లో కానీ దాంట్లో చాలా ఒక ఎగ్జాజరేటెడ్గా ఆ స్కిట్స్ పర్ఫార్మెన్స్ కొంచెం లౌడ్గా ఉంటుంది కదా. సో ఈ సినిమాలో ఏంటంటే తనతో ఒక సటిల్గా రియలిస్టిక్ సిచ్యువేషనల్ కామెడీలో ఆయన చేస్తే చాలా బాగుంటుందని మేము ఆఫీస్కి పిలిచి కలవడం జరిగింది. రిహర్సల్స్ వర్క్షాప్ చేశాం కదా సార్. ముందు చేయగానే నాకు అసలు మాకందరికీ ఆ గుమాస్తా క్యారెక్టర్కి పర్ఫెక్ట్ అనిపించింది. మా ఇద్దరికి కూడా ఆ టైమింగ్ సింక్. సో సెట్ మీద కూడా మేము ఇద్దరం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు అనమాట. అంటే ఆయన కూడా ఇంప్రొవైజేషన్ చాలా స్ట్రాంగ్. సో మా ఇద్దరిది టేక్ రోల్ ఏంటంటే ఏం చేస్తామో మాకే తెలియదు. ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉన్నారు. ఈయన మహేష్ గారు, భద్రం గారు, లడ్డు గారు. లడ్డు అక్కడే ఉన్నాడు. స్పాట్లో చూస్తుంటే అసలు వీళ్ళు రియల్ ఫ్రెండ్ అంటే నేను నిజంగానే వీళ్ళు హీరో ఫ్రెండ్స్. మేము నిజంగానే ఫ్రెండ్స్. రియల్ లైఫ్ లో కూడా ఏదో మేము కట్టాము కానీ ఒకరి వ్యానిటీలో ఒకరికి వెళ్ళి రియల్ లైఫ్ లో కూడా అలా ఉన్నట్టు జోకులు వేసుకుని చాలా సరదాగా ఉంటారు. పర్మిషన్ తీసుకున్నాం. అంటే ఇళయరాజా గారికి ఆదిత్య ద్వారా ఇన్ఫార్మ్ చేశాము. అది ఆదిత్య మ్యూజిక్ సాంగ్ అది వాడాము. అది చెప్పేవాడు బల్పం పట్టి కేసులు బ్లాస్ట్ మీరు చూసారు కదా, ఫుల్ థియేటర్ అంతా బ్లాస్ట్ అయింది. ఇంకేంటి భోంచేశారా? ఆయన బిర్యానీ పెట్టి పంపించింది. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ డే కదండి, ఒక ఈ పండగ వరకు వీకెండ్ వరకు. అయ్యో చూశారు కదండి ఎంతమంది అంత అద్భుతంగా చేస్తే. చంద్ర గారు, లడ్డు. సరే నేను లేని సినిమా ఒకటి తీసి మీకు పంపిస్తాను. మీకు నేను లేని సినిమా కావాలి కదా, నేను అది కూడా వచ్చేటట్టు చేస్తాను. డెఫినెట్గా ఏదో ఒక సినిమా, చిన్న సినిమా ప్రొడ్యూస్ చేద్దాం న్యూ కమర్స్ తోటి. అది డెఫినెట్గా మీరు ఆ స్క్రీనింగ్ చూసి ఆ రోజు మీదే ఫస్ట్ రివ్యూ వేద్దాం. ఓకే. ప్రశాంత్ నీల్ గారు మెసేజ్ పెడతారని వెయిటింగ్ నేను. సో ఇంక నేను ఇంతకన్నా డైరెక్ట్గా ఎలా చెప్పాలి ఆయనకి. సో మహేష్ గారి బ్లాగ్ కూడా మీరు చూస్తే థియేటర్లో, అగైన్ నో స్పాయిలర్స్. ఇగో వీళ్ళు లాగేస్తారండి, వీళ్ళు లాగేస్తున్నారు కానీ మీరు సో అది ఇందాక ఎవరిదో కదులుతారు సార్. డెఫినెట్గా ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత రాజు గారి లైఫ్ ఇంకా నెక్స్ట్ ఏమి ఉండబోతుంది అనేది ఒక ఐడియా అయితే ఉంది. డెఫినెట్గా అన్నీ చేద్దాం. Facebook